మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. అయితే ఇది మనకి ఏర్పాటు చేయడం లేఖన భాగం చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 6-9 చదువుకుందాం. యేసు వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏలి వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఎవడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా సజీవులుగా వచ్చిన విధానం పట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి, మీరు మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి వినగల జరుగురించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని, నన్ను నీ బోరగా సాధారణంగా వాడుకొనమని, నన్ను శిలో చాటు మరుగుపరచమని ప్రభుపై నేసి నా బ్రతిమాల దినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమె చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనం ఒక ద్రాక్ష తోటను చూస్తున్నాం. ఈ ద్రాక్ష తోటలో ఏముందట? అంజూరపు చెట్టు వేయబడి ఉంది, నాటబడి ఉంది. అయితే ద్రాక్ష తోట యజమాని 3 ఏళ్ల నుండి చూస్తున్నాడంట ఆ అంజూరపు చెట్టుని, కానీ ఒక్క పండు కూడా ఆ యొక్క చెట్టుకి ఒక్క పండు కూడా నేను చూడలేదు, దాన్ని నరికించి వెయ్యి అని తోటమాలితో చెప్తున్నాడు. దాన్ని నరికించి వెయ్యి అంటున్నాడు. అయితే తోటమాల ఏమంటున్నాడు? అయ్యా, ఈ 1 సంవత్సరం ఉండనివ్వండి, అది దాని చుట్టూ ఎరువు వేసి దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని ఆ ద్రాక్ష తోట యజమానితో చెప్తున్నాడు. ప్రియులారా, ఈ ద్రాక్ష తోట అనేది ఇది ఎక్కడ పడితే అక్కడ వేయటానికి కుదరదు. అంటే దీనికి సారవంతమైన నేల కావాలి. ఈ ద్రాక్ష తోట వేయడానికి సారవంతమైన నేల కావాలి దీన్ని పండించడానికి. అయితే చూడండి, ఈ యొక్క అంజూరపు చెట్టు మాత్రము ఎక్కడ పడితే అక్కడ వేయచ్చు, ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి ఆ చెట్లు, ఎక్కడ పడితే అక్కడ. అంటే ఈ విషయం ఎలా తెలిసిందంటే, నాకు పాస్టర్ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చూసారట, ఆ యొక్క రోడ్డు చివర ఆ పక్క ఈ పక్క అంజూరపు చెట్లు ఉన్నట్లు. అంటే దానికి ఒక సారవంతమైన నేల దానికి ఏం అవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడ అవి మొలుస్తూ ఉంటాయి ఈ అంజూరపు చెట్లు అనేవి. మరి అలాంటిది, మరి ఈ యొక్క అంజూరపు చెట్టు నుండి ఒక పండు కూడా ఎందుకు కాయడం లేదు అన్నది ఆ యొక్క ద్రాక్ష తోట యజమానికి మరి అనుమానం వచ్చింది. ఎందుకు ఆ యొక్క అంజూరపు చెట్టు ఎందుకు అక్కడ, దానివల్ల ఆ నేల ఎందుకు వ్యర్థమైపోవాలి, దానివల్ల నేల ఎందుకు వ్యర్థమైపోవాలి, దాన్ని నరికివేయి అంటున్నాడు. చూసారా, దానిని నరికివేయి అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్రాక్ష తోటలను ఎంతో శ్రద్ధగా పెంచుతారు. అలాంటి శ్రేష్టమైన స్థలములో, సారవంతమైన నేలలో అంజూరపు చెట్టు ఒకటి నాటారు. అలాంటి శ్రేష్టమైన స్థలంలో నాటారు అంజూరపు చెట్టు కదా. అయినా కూడా అది ఫలించట్లేదు, దాని నుండి కాపు అనేది లేదు, ఒక పండు కూడా లేదు. నిజానికి అంజూరపు చెట్టు ఎక్కడ పడితే అక్కడ పెరిగే చెట్టు అది. కాబట్టి అయితే ఈ అంజూరపు చెట్టుని 3 సంవత్సరాల నుండి యజమాని గమనిస్తున్నాడు, కానీ ఒక్క పండు కూడా దొరకలేదు.
యజమాని తోటమాలని పిలిచి ఏమంటున్నాడు? నరికివేయి, ఆ చెట్టు నరికివేయి. అంతే కదా. మనం చెట్లు వేసుకున్నామంటే మనం దాని నుండి ఏమి ఎదురు చూస్తాం? ఆకులా? కాదు కదా. ఏమి ఎదురు చూస్తాం? ఫలాలు ఎదురు చూస్తాం. ఫలాలు కావాలి. ఒక మామిడి చెట్టు వేసుకున్నా, జామ చెట్టు వేసుకున్నా, ఏ చెట్టు వేసుకున్నా మనకి ఫలాల కోసం ఎదురు చూస్తాం కానీ ఈ యొక్క ఆకుల కోసం కాదు కదా మనం చూసేది. దానివల్ల ఆ నేల ఎందుకు వ్యర్థం అవ్వడం? అది కాపు కాయినప్పుడు, అది ఫలాలు ఫలించినప్పుడు ఆ నేల ఎందుకు వ్యర్థమైపోవాలి? కాబట్టి అయితే ఈ చెట్టు నరికివేయమన్నాడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడు? అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉంచండి, ఈ ఒక్క సంవత్సరం ఉంచండి. చూడండి, ఆ తోటమాలికి ఆ చెట్టు మీద, ఎందుకంటే పెంచుతున్నాడు కాబట్టి, ఈ ఒక్క సంవత్సరం ఉంచండి, నేను దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పెడతా, ఇది ఫలిస్తే సరి, లేదంటే నరికి వేస్తానయ్యా అని బ్రతిమాలాడు. కాబట్టి ప్రియులారా, ఆ విధముగానే మనల్ని బట్టి కూడా ప్రభు ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడేమో కదా. మనల్ని బట్టి కూడా ప్రభు ఆ దేవుణ్ణి, ఆ తండ్రిని వేడుకుంటున్నాడేమో. ఈ ఒక్క సంవత్సరము అని. అంటే మనలో ఏం ఫలించాలి? ఫలాలు కావాలి. ప్రభు ఎదురు చూస్తున్న ఫలాలు కావాలి. ఆ ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభు. ఆ ఫలాలే మనలో లేకపోతే ప్రభు సహించలేడు. నరికిపోయి అన్న అంజూరపు చెట్టునే మనల్ని కూడా ఏం చేస్తాడు? నరికివేస్తాడు. మన వల్ల ఈ యొక్క భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి? మనం ఫలించకపోయినప్పుడు, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాలు ఇక్కడ ఎందుకు? కానీ అక్కడ తోటమాలి బ్రతిమలాడుతున్నాడు. ఆ తోటమాలి ప్రభువు బ్రతిమలాడుతున్నాడు, తండ్రిని బ్రతిమలాడుతున్నాడు. ఒక్క సంవత్సరం ఉండనివ్వండి. ఆ విధంగానే దేవుడు మనకి, ఆ విధంగానే సంవత్సరాలు గతించిపోతున్నాయి మన జీవితంలో. మరి మనం ఫలిస్తున్నామా? ఒకసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోండి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఆత్మఫలాలు కలిసి 5:22లో మన అందరికీ తెలుసు. ఆత్మఫలాలు, ఆ ఫలాలు కావాలి ప్రభుకి. ఫలభరితమైన జీవితము ఆయనకి కావాలి. ఏ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, మొత్తం 9 ఫలాలు. మరి ఈ యొక్క ఫలాలు ఆయన మన జీవితం నుండి ఆయన ఆశిస్తున్నాడు. ఉందా? ప్రేమ అనేది నీలో ఉందా? ప్రేమ అనేది ఇతరులను ప్రేమించే గుణము నీలో ఉందా? అదేవిధంగా ఇతరులతో కలిసి సంతోషించే గుణము నీలో ఉందా? ప్రేమ, సంతోషము, సమాధానము, ఇతరులతో నీ పొరుగు వారితో సమాధానపడే తత్వం నీలో ఉందా? ఈ ఫలాలన్నీ ప్రభు కోరుకుంటున్నాడు పిల్లరా. ఈ ఫలాలన్నీ ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే కదా అంజూరపు చెట్లు ఏ ఫలము లేదు, ఏది లేదు, 3 ఏళ్ల నుండి గమనిస్తున్నాడు. అయితే మనల్ని ఎన్నేళ్ల నుండి గమనిస్తున్నాడు కదా. ఒక చెట్టుని ఆ యజమాని 3 ఏళ్ల నుండి గమనిస్తున్నాను అంటున్నాడు కదా. మరి ఆ తండ్రి మనల్ని ఎన్నేళ్ల నుండి గమనిస్తున్నాడు కదా. కాబట్టి ప్రియులారా, మనము ఏం చేయాలి? ఫలాలు ఫలించే వారిగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి మనకు దేవుడు ప్రతి సంవత్సరము ఇస్తున్నాడు. అంటే ఏంటి? ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడేమో. ఈ 1 సంవత్సరం తండ్రి, 1 సంవత్సరం అని తండ్రిని వేడుకుంటున్నాడేమో కదా. కాబట్టి మన జీవితంలో మార్పు అనేది కావాలి. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను మెరుగుపెట్టి ప్రభు కొరకు మనం ఏం చేయాలి?
ఉపయోగించేవారిగా ఉండాలి. నీకు ఇచ్చిన తలాంతులను ఏం చేయాలి? మరుగు చేయక మెరుగుపెట్టి ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ఉపయోగించేవారిగా ఉండాలి. మనకి ఇచ్చిన తలాంతులను లోకానికి కాదు, ప్రభు కొరకు ఉపయోగించేవారిగా ఉండాలి. యజమానుడు వచ్చి లెక్క అడుగుతాడని నిత్యము జ్ఞాపకం ఉంచుకో. వస్తాడు ఒకరోజు, యజమానుడు వస్తాడు, లెక్క అడుగుతాడు. నేను లెక్క అడుగుతాడన్న విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కరిని ప్రభువు లెక్క అడుగుతాడు కనుక ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ నిమిషం వస్తాడో తెలియదు, ఏ సెకండ్లో వస్తాడో తెలియదు. కాబట్టి మనం లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన ఇచ్చిన తలాంతులను మనం ఉపయోగిస్తున్నామా లేదో, ఆయన కొరకు మనం ఉపయోగిస్తున్నామా లేదా అన్న విషయంలో మనము ఆయనకి లెక్క చెప్పడానికి మనం సిద్ధముగా ఉండాలి. ఉన్నారా సిద్ధంగా? ఆయన కొరకు ఆయనకి లెక్క చెప్పడానికి మనము సిద్ధముగా ఉండేవారిగా ఉండాలి. ఈ విధంగా ఒక చోట ఒక యజమాని తన తోటమాలికి తోటనంతటిని అప్పగించి ముందే కావాల్సినంత ధనాన్ని ఇచ్చి దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఒక యజమాని తోటనంతటిని అతని తోటమాలకి అప్పగించేశాడు. దానికి కావాల్సిన ధనాన్ని ఇచ్చి దూరదేశానికి వెళ్ళిపోయాడట. అయితే ఆ తోటమాలి ఎంతో నమ్మకముగా రోజు మొక్కలకి నీరు పెట్టాలి కదా, నీరు పెడుతూ తోటను ఎంతో పచ్చగా ఉంచేవాడంట. అంటే రేపే వచ్చేస్తాడేమో అన్నట్లుగా అంత సిద్ధపాటు కలిగి ఆ మొక్కల్ని పెంచేవాడంట, ఆ తోటను పెంచేవాడంట ఆ తోటమాలి. ఆ యజమాని అక్కడ లేకపోయినా ఆ తోటమాలి అంత నమ్మకంగా పెంచేవాడంట. ఆ నమ్మకత్వం ఉండాలి మనకి. కనుక ఎంతో పచ్చగా ఉంచేవాడంట. ఒకరోజు ఆ తోటమాలి యొక్క స్నేహితుడు వచ్చి, ఇదేంట్రా నీ యజమానుడు రేపే వస్తున్నాడు అన్నట్టుగా రోజు ఈ యొక్క తోటను పచ్చగా ఉంచుతున్నావు అన్నాడంట. నీ యజమానుడు రేపే వచ్చేస్తాడు అన్నట్లుగా ఎంత పచ్చగా ఉంచుతున్నావేంటి తోటను అన్నాడంట. అందుకు ఆ తోటమాలి, నా యజమానుడు రేపు కాదు ఈరోజే వస్తున్నాడు అన్నట్లుగా నేను నా తోటను పెంచుతున్నాను, ఈ తోటను నేను చూసుకుంటున్నాను. అది మనిషి యొక్క జీవితం. ఈరోజే దేవుడు వస్తున్నాడు, నేను అప్పగించాలి లెక్క దేవునికి అన్నట్లుగా మనము తోటని పెంచేవారిగా ఉండాలి. తోటనంటే మన జీవితాన్ని చూసుకునేవారిగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన తలాంతులను ఆయన కొరకు వినియోగించుకునేవారిగా ఉండాలి. ఎప్పుడో వస్తాడులే, అప్పుడు చూద్దాంలే అనుకున్నట్లుగా కాదు, ఇప్పుడే రాబోతున్నాడు ఆయన, నేను లెక్క అప్పగించాలి అన్నట్లుగా మనం ఉండాలి. కనుక ప్రభువైన యేసు ఈరోజే వస్తున్నాడు అన్నట్లుగా ఏ రోజుకి ఆ రోజే సిద్ధపాటు కలిగి, ఏ రోజుకి ఆ రోజే మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి జీవించే వారిగా ఉండాలి. ఆ సిద్ధపాటు ఉందా మనిషిలో? ఆ సిద్ధపాటు అనేది ఉందా? మనం దేవుడు లెక్క అడిగే దేవుడు అని గుర్తుంచుకొని, మన దేవుడు ఏమడుగుతాడు? నిన్ను వచ్చి లెక్క అడుగుతాడు. నిన్ను లెక్క చెప్పాలి. నువ్వు మనుషులు ఉన్నా లేకపోయినా కొంతమంది ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. మమ్మల్ని అడిగేది ఎవరన్నారులే అన్నట్లుగా. కనుక దేవునికి భయపడేవారిగా ఉండాలి. మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడేవారిగా ఉండాలి. చూస్తున్నాడు దేవుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనము లెక్క అప్పచెప్పేవారిగా ఉండాలి. కాబట్టి మన దేవుడు లెక్క అడిగే దేవుడిని గుర్తుంచుకొని మనము దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఫలించేవారిగా ఉందాం. మన దేవుని కొరకు మనము ఫలించేవారిగా ఉందాం. మన ప్రభు కొరకు మనము పనిచేసేవారిగా ఉందాం. మన ప్రభు కొరకు మనం పనిచేసేవారిగా ఉందాం.
మన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించే వారిగా ఉందాం. ఏ తలాంతులైనా సరే, ఏ తలాంతైనా దేవుడు నీకు ఇచ్చాడు, పాట పాడటమా, బైబిల్ చదవటమా, వాక్యం చెప్పడమా, ఏ తలాంతు అయినా సరే ఆ తలాంతు దేవుని కొరకు నీవు ఉపయోగించుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇందులోకి నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా తండ్రి, మేము ఏ విధముగా తండ్రి మా ప్రభుకి ఏ విధంగా మరి లెక్క అప్పగించాలో మాకు తెలియజేస్తా ఉన్నాయన ప్రభా. ఏ విధంగా మేము ఈ లోకంలో జీవించాలో అన్న విషయం మాకు తెలియజేస్తా ఉన్నాయన ప్రభా. ఏ విధంగా నమ్మకత్వంతో మేము జీవించాలో అన్న విషయంలో మాకు తెలియజేస్తా ఉన్నాయన తండ్రి. ప్రతి ఒక్కరునైనా ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరునైనా ప్రభా తండ్రి వినడమే కాకుండా వాక్యానుసారంగా జీవించేవారుగా ఉంటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినాముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.